ప్రకాశం జిల్లా సింగరాయకొండ వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంలో మత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆదిమూలపు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు అందజేశారు. పేదల పక్షాన పెత్తందారుల మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు వైసీపీ పార్టీ పక్షాన ఉన్నారని, కొండేపిలో వైసీపీ ఎమ్మెల్యేగా నన్ను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఆదిమూలపు కోరారు. ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు మాకు పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి మరి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు విర్రవీగుతున్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు కానివ్వండి, హింస రాజకీయాలు కానివ్వండి, అట్లాగే ఏకపక్షంగా ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఒక ముద్ర పడింది పరిపాలన అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞులు. వారు ఈరోజు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, జగనన్న పరిపాలన కానివ్వండి చాలా ఈజీగా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు వారు కేవలం పొత్తుల మీద ఆధారపడి ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు మాకు పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి మరి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు విర్రవీగుతున్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు కానివ్వండి, హింస రాజకీయాలు కానివ్వండి, అట్లాగే ఏకపక్షంగా ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఒక ముద్ర పడింది పరిపాలన అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞులు. వారు ఈరోజు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, జగనన్న పరిపాలన కానివ్వండి చాలా ఈజీగా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు వారు కేవలం పొత్తుల మీద ఆధారపడి ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు మాకు పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి మరి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు